సక్సెస్ న్యూస్. నేను మీ శ్రీష. 6,000కు పైగా మత్స్యకారులు పాల్గొన్న యోగా కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమైన మత్స్యకార గ్రామం పెదగనగలవానిపేటలో ఈ నెల 3వ తేదీన నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 6,000కు పైగా మత్స్యకారులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. మత్స్యకారులు ఆ రోజున యోగాసనాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదైంది. విజయవాడలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా యోగాంధ్రలో జిల్లాకు వచ్చిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అందుకున్నారు. ఆమ్దల్ వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని చీపురు యామిని నూజివీడు ఆర్జే యూకేటీలో IIIT సాధించడం పట్ల పాఠశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఆమదాల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని చీపురు యామిని నూజివీడు ఆర్జే యూకేటీలో IIIT సాధించడం పట్ల పాఠశాల హెడ్ మాస్టర్ కెఏ రాములు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్లు అభినందించారు. పాఠశాల ప్రార్థనా సమయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు యామినికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధన వైపు క్రమశిక్షణాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్సీసీ అధికారిని బి శరత్ కుమారి యామినీని అభినందిస్తూ 3,000 రూపాయలను బహుకరించారు. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పైడి రామస్వామి నాయుడు, సీనియర్ ఉపాధ్యాయులు సిహెచ్ సుబ్బలక్ష్మి, ఎన్సీసీ చీఫ్ పి మోహన్ రావు, ఎన్సీసీ అధికారిని ఈ శరత్ కుమారి మాట్లాడుతూ యామిని లాంటి సీనియర్లను ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులు విద్యను అభ్యసించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్ షావలి, బిఎస్ శివరాజ్, ఎం ఉమాకుమారి, జి కుమారి, బి ధనలక్ష్మి, విద్యార్థిని తండ్రి చీపురు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ను పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీడి కార్మికుల చార్ట్ ఆఫ్ డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరుతూ జీడి కార్మికులు నిర్వహించిన ర్యాలీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావాన్ని తెలియజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనిపిస్తున్నారని, యాజమాన్యాలు కార్మిక చట్టాలు తొంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. 18 నెలలు గడిచినప్పటికీ యాజమాన్యాలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్ లో ఈఎస్ఐ మొదలైన కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ ఈ రోజు నిర్వహిస్తున్న ర్యాలీకి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతోని దుర్భరమైన జీవితాలు అనిపిస్తున్నారు. ఏ ఒక్క కార్మిక చట్టం అమలు చేయడం లేదు. ఈవేళ కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. ఈవేళ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం అండుతోని ఈ రోజు ఏ ఒక్క చట్టం అమలు చేయడంలో సరే కదా, ఈ రోజు ఉపాధి ఇవ్వడంలో సరే కదా, ఈవేళ అక్రమంగా వేరు దగ్గరలోనే వాళ్ళేమో కాల్పులు జరిపి వేరు దగ్గరలో చేసుకుని ఇక్కడ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఈవేళ ఉపాధి ఇవ్వకుండా ఈవేళ తీవ్రమైన మోసం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలా, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరోవైపున యాజమాన్యాలు అక్రమంగా వేరే ప్రాంతాల్లో కాల్పులు జరిపించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు పని ఇవ్వకుండా అక్రమ పద్ధతిలో వేరే ప్రాంతాలకు తరలించడం చట్ట వ్యతిరేకమైందని, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె కేశవరావు, జీడి సంఘం నాయకులు సిహెచ్ చంద్రమ్మ, సిహెచ్ జానకమ్మ, కె శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో సుపరిపాలన తొలి అడుగు సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రభుత్వంగా ఏర్పడిన ఏడాది కాలంలో తన పనితీరుతో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని పొందాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు సభలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో
ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సాగించిన పాలన విమర్శకుల ప్రశంసలు అందుకుందని అన్నారు. ఈ చర్యలు రాబోయే కాలంలో మరింత సుస్థిరతకు మార్గం చూపుతాయనటంలో ఎటువంటి సందేహం లేదని, ప్రజల కోసం తీసుకున్న సంక్షేమ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకతను ఆపందించుకున్నాయన్నారు. సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు మెరుగుదలతో పాటు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాయని, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల సంక్షేమానికి దోహదపడేలా ఉండడమే కాకుండా వారి జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడంలో విజయవంతమైందన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. జన్మించిన కొన్ని గంటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసికందుకి శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయుష్ పోశారు. జన్మించిన కొన్ని గంటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసికందుకి లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ వైద్య బృందం ఆయుష్ పోశారని విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండవకుర్తి గ్రామానికి చెందిన నాగేష్ హరిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. రాజం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తాము జన్మనిచ్చిన ఓ మగబిడ్డకు తీరని కష్టం రావడంతో బిడ్డ ఆరోగ్యాన్ని గుర్తించిన వైద్యులు సూచనల మేరకు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ కి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో ఉన్న పసిపాప క్రిటికల్ పొజిషన్ ను గుర్తించిన డాక్టర్ అవినాష్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అందుబాటులో లేని అత్యాధునిక వైద్య పరికరాల పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ బిడ్డకు ప్రాణం పోశారు. తమ గారాల పసిబిడ్డ ఆరోగ్యంగా జీవించడానికి కారణమైన లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ స్వాతి వాసంతి, డాక్టర్ అన్వేష్ బృందానికి నాగేష్ హరిత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. మాది విజయనగరం జిల్లా సంతకవటి మండలం మండవకుడు గ్రామం. మాది 3వ తారీఖున బాబు డెలివరీ అయ్యాడు. 3వ తారీఖున మరుసటి రోజు రాజా అమృత హాస్పిటల్లో డెలివరీ అయితే మరుసటి రోజు వెరీ సీరియస్గా ఉంది, ఇక్కడ అవ్వదు, వేరే దగ్గరికి తీసుకెళ్ళాలంటే అప్పటికప్పుడే డాక్టర్ గారు శ్రీకాకుళం లిటిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. మేము ఫోన్ చేసిన వితిన్ 1 అవర్ లోపే అంబులెన్సు డాక్టర్ గారు ఇద్దరు వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడే సారు ఎంబడే రిసీవ్ చేసుకొని ఎన్ఐసిలో పేషెంట్ రాకముందే ఎన్ఐసిలో సార్ ఉండి మాతో ఇంక మాట్లాడకుండా కూడా ఎంబడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే మేడం గారు కూడా బాగా మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి అంతా వివరంగా బాగా వైద్యం అందించారు. మాకు ఇక్కడికి రాకపోతే మా బేబీని మేము కాపాడుకున్నామని మరీ కోరుకుంటున్నాం. డాక్టర్ అన్వేష్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. 6,000కు పైగా మత్స్యకారులు పాల్గొన్న యోగా కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదైంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో సమావేశం నుండి వార్డు సభ్యులు వాకౌట్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య లోపంపై సభ్యులు ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులు విధులకు సరిగ్గా హాజరు కాకపోవడం వల్ల చిన్న లోపాలు ఏర్పడతాయని, వాటిని సరిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీకి మొండి బకాయిదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు రూపంలో పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వసూలు చేయడంలో సిబ్బంది తాత్సారం చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. ఆశీలు వసూలు, వేలం పాటాదారులు గ్రామ పంచాయతీకి పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారని, వారి నుండి కూడా పంచాయతీకి రావాల్సిన బకాయిలు రావడం లేదని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంచాయతీ కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోతుందని, ప్రతిసారి సభ్యులు ప్రశ్నించడమే తప్ప సిబ్బంది పనులు నిర్వహించడం లేదని వార్డు సభ్యులు మండిపడ్డారు. అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం వల్ల సభ్యులు సమావేశం నుండి వెళ్లిపోయారు. అధికారులు చేసేదేమీ లేక సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో సోమవారం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు.
ఆలయంలో శ్రీ స్వామివారికి ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ ఈఈఓ కేఎన్విడి ప్రసాద్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.